మల్లయ్య, సన్నా భూమయ్య. వాళ్ళ 4 ఎకరాల పొలం ఉంది. ప్రతిసారి వేస్తున్నా, ఈసారి మాత్రం మొత్తం ఏం లేకుండా ఎండిపోయింది. నాకైతే ఏమీ ఆశ లేదు. నాకు 1,20,000 పెట్టుబడి పెట్టినా, నాకైతే ఇంటికి రావాలంటే కూడా రాకపోతే లేదు. గవర్నమెంట్ ఏమైనా సహకరిస్తే, సహాయం చేస్తే పుణ్యం ఉంటుంది. నాకు వేరే పని రాదు, ఇది చేసేది ఇది. పిల్లలు బతికేది కష్టమైపోయింది. ఏదైనా పురుగుల మంది తెచ్చుకొని తాగాలనుకుంటే ఇంటికి వస్తే నాకు ఎప్పుడన్నా రావాలన్నా గవర్నమెంట్ సాయం చేస్తే, సహకరిస్తే దయ ఉండే వాళ్ళకు. పిల్లలు పిల్లలు మేమైతే చచ్చిపోయే గతున్నది. సీఎం సార్కు మొక్కుతున్నా. రుణమాఫీ కూడా కాలేదు నాకు. మళ్ళా రైతు బంధు వాళ్ళలేదు, రుణమాఫీ కాలేదు, ఏది లేదు. నాకు ఇదంతా నాకు ఇక్కడికి రాబోయేది తెలియదు. 3 పొక్కలు వేసిన 2 లక్షల రూపాయలు అయినాయి. అట్లయినా అవి వల్లేవు. సప్పుడే ఏం చేయాలని ఇక్కడికి వస్తలేను. రాబోతే అయితే లేదు, ఏం చేయలేకపోతున్నా. నాగన్నోళ్ళ మల్లయ్య, పాంబండ. 4 ఎకరాల పొలం, ఒక 15-20 రోజులలో కోతకొచ్చే పొలం. ఇది పరిస్థితి చూస్తున్నారు. పాపం ఆయన భార్య పిల్లలను నడిపించుకోలేని మీ బతుకు. ఏమంటే అప్పులు తెచ్చుకొని ఈ పంట పెట్టిండు. 1,20,000 రూపాయల పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ దశలో పంట ఎండిపోయింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ మేము ఒకటి ఏంటంటే, మేము స్వచ్ఛందంగా రాష్ట్ర రైతు రక్షణ సమితిగా మేము ఎలాంటి పార్టీలకు అతీతంగా, ఏ పార్టీతో మాకు సంబంధం లేదు. మాది రైతు కుటుంబం. మేము రైతులది ఖచ్చితంగా రైతుల గురించి మాట్లాడుతున్నాం. ఇంత పూర్తికి ఈయన పరిస్థితి ఇప్పుడు చూసిరు. ఆయన దుఃఖం చూస్తున్నాం. ఆయన దుఃఖం చూస్తుంటే మాకే ఏడుపు వస్తుంది. తోటి రైతులం మాకు ఏడుపు వస్తుంది. ఆయన భార్య పిల్లల పరిస్థితి, మేము చచ్చిపోతాం తప్ప మేము దాని మీద ఎలాంటి మాకు నష్టపరిహారం ఇవ్వకపోతే మేము బతుకుడు కష్టం అని చెప్తున్నారు. 3 బోర్లు వేసిండు, 3 బోర్లు ఫెయిల్ అయినాయి. అమ్మగా 1,00,000 రూపాయలు 2 లక్షల రూపాయలు లాస్ అయిపోయిండు. ఆయనకు పంట రుణమాఫీ రాలేదు, రైతు బంధు రాలేదు. ఈ దాని మీద వెంటనే గవర్నమెంట్ స్పందించి ప్రతి విలేజ్, ప్రతి మండలం వైజ్గా మీ రైతు అధికారులను పంపి ప్రతి మండలాన్ని మీరు ఎంక్వైరీ చేసి ఎవరెవరిది ఎన్ని ఎకరాలు ఎండిపోయింది మీ స్వయంగా వచ్చి మీ ల్యాండ్ పైకి వచ్చి రాసుకొని వెంబడే వాళ్ళు కోరే విధంగా నష్టపరిహారం చెల్లిస్తారని మీ గవర్నమెంట్కి వినియోగించుకుంటున్నాం. లేని పక్షంలో మా రైతులను ఎవరిని సావనీయం, వాళ్ళకి ధైర్యం చెప్తాం. మేము వచ్చి రోడ్ల మీద కూర్చుంటాం. మమ్మల్ని చంపినా సరే మేము వెనకాడికి వేసేది లేదు. ఈ పంట ఎండిపోయిన రైతులకి వెంబడి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా మేము రైతులకు గవర్నమెంట్ను కోరుతున్నాం. ప్లస్ సంబంధిత కలెక్టర్ సార్ను కోరుతున్నాం. కలెక్టర్ సార్ ఈ విధంగా ప్రతి ఒక్క రైతుని అనుసరించి మాకు నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాం. జై హింద్. రక్షణ సమితి మెదక్ జిల్లా కమిటీ తరఫున నేను అక్కమల్ల మైసయ్య యాదవ్, మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు. మా టీము ఈరోజు మొట్టమొదటిసారి రాష్ట్రంలో పంటలు గత నెల ఏప్రిల్లో అయితే ఈ నెల ఫిబ్రవరి 2వ వారంలోనే పంటలు ఎండిపోవడం జరిగింది. రైతులు గత సంవత్సరం ఇక్కడ సోంపేట మండలంలో పంటలు ఎండిపోకుండా బాగా పండినాయి కాబట్టి, గత సంవత్సరం నార్సింగు, సేగుంట అక్కడ దెబ్బతిన్నాయి. మిగతా మండలాలు బాగున్నాయి కాబట్టి మండలాల్లో ఈసారి పంటలు ఎండిపోయినాయి కాబట్టి రైతులు గత సంవత్సరం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెంటనే ఆదేశాలు సర్వే చేసి, అగ్రికల్చర్ సర్వే చేసి, ఏ పంట ఎండిపోయినా మొత్తం సర్వే చేసి ప్రతి ఒక్క రైతుకు రాష్ట్రంలో మెదక్ జిల్లాలో మొట్టమొదటిగా అన్ని గ్రామాలు, అన్ని మండలాలు తిరిగి సర్వే చేయాలని మేము ఈరోజు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. మా రైతు రక్షణ సమితి గ్రూప్ తరఫున, మా సంఘం తరఫున మేము వారం రోజుల్లో ఉన్న మండలాలని సర్వే చేసి ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి తెచ్చాక దీన్ని వదిలిపెట్టాము. ప్రభుత్వం ఇవ్వకపోతే అవసరం అంటే రోడ్ ఎక్కి పెద్ద ఎత్తున మేము జిల్లా కలెక్టర్ కూడా లెటర్ ఇస్తాము. అవసరం అంటే జిల్లా కలెక్టర్ కూడా మేము ధర్నా చేస్తాం, రెడీ ఉన్నాం మా సంఘం తరఫున. మొన్ననే మేము ప్రైవేట్ అప్పుల కోసము సుప్రీంకోర్టు ఇచ్చినా కానీ
అధికారులు పట్టించుకోకపోతే సుప్రీంకోర్టు అడిగకపోతే మెదక్ జడ్జి గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల ఎండింగ్లో మార్చి ఎండింగ్లో ఇబ్బందులుగా బ్యాంకులు ఒప్పుకున్నారు. ఏప్రిల్ 2వ వారం నుంచి కూడా ఈ సందర్భంగా చెప్తున్న బ్యాంకు అధికారులు రైతులను ఇబ్బంది చేయకుండా అవగాహన చేసి కాపు లోన్కు ఏ లోన్ సంబంధం లేకుండా రైతు షూరిటీ తీసుకొని ₹1,00,000 రుణం ఇవ్వాలి, అది అదనంగా ₹1,00,000 రుణం ఇవ్వాలి ఆదేశాలు వచ్చినాయి. ఏ బ్యాంకు వాళ్ళు ఇవ్వకున్నా వాళ్ళు మా దృష్టి తీసుకొచ్చినాక రైతులు ఖచ్చితంగా మేము వెళ్ళి ఇప్పిస్తాము. ఒక్కొక్క బ్యాంకు సుమారు ఫస్ట్ విడతలో 30-40 మంది రైతులకు ఒక బ్యాంక్ నుంచి ఇచ్చిరనుకో రెగ్యులర్ కడితే అది సుమారుగా 2-3 ఏళ్ల వరకు 5 లక్షల వరకు లోను ఇచ్చే అవకాశాలు మా జడ్జి గారు ఇచ్చారు. ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. జడ్జి గారు ఇచ్చిన మాట ప్రకారం బ్యాంకులు ఏమి తికమక పెట్టకుండా రైతుల మీద తప్పు తోయకుండా రైతులకు లోన్ ఇవ్వాలి. ఈ ఎండిపోయిన పంట ఖచ్చితంగా ప్రభుత్వం గత సంవత్సరం మీద 10,000 ఇస్తామని డిక్లేర్ చేశారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా 30,000 ఇచ్చి రాష్ట్రంలో ఎంక్వైరీ చేసి రైతులు ఖచ్చితంగా చేయాలని నేను ప్రభుత్వాన్ని రైతు ప్రభుత్వం అంటారు, ప్రజల ప్రభుత్వం అంటారు, రైతుల ద్వారా వచ్చినామన్నారు. రుణమాఫీ సగం మందిగా మాఫీ చేసిరు, చేయలేకేసిరు. 2 పంట రైతు భరోసా 3 ఎకరాల వరకు ఇచ్చి ఆపేసిరు. 10 ఎకరాల వరకు అని వాళ్ళు మీటింగ్ పెడితే 10 జిల్లాల మీటింగ్ పెడితే మేము కూడా డిమాండ్ చేసినాము. మేము కూడా రైతు బంధు 10 ఎకరాలు ఇవ్వాలని చెప్పినాము. ఈ ప్రభుత్వము 3 ఎకరాల వరకు ఇచ్చి సేల్ దాటేసింది. గత జనవరి 26వ తారీఖున స్టార్ట్ చేస్తే ఇలా 50 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులను ఇవ్వకపోవడం, రైతు భరోసా ఇవ్వకపోవడం సిగ్గుసేటు ప్రభుత్వానికి. రుణమాఫీ పూర్తిగా మాఫీ చేసి తర్వాత రైతు బంధు కూడా ఈ నెల చివరి వరకు వేయాలి. ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తే తర్వాత గద్దె ఎక్కది. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రైతుల వాళ్ళు బయటకు రారు. నెక్స్ట్ పోయిన గవర్నమెంట్ తప్పు చేయడంతోనే గద్దె దించేశారు. రైతులు బయటకు రారు, రోడ్లు ఎక్కరు. వాళ్ళు పని కష్టపడి చేస్తారు కానీ బయటకు రావడం సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వం గుర్తించి మేము రైతు ప్రభుత్వం అంటూ రైతులు పెట్టిన స్కీములని ఖచ్చితంగా అమలు చేయాలి. చేయకపోతే మేము మాత్రం రైతు సంఘం నుంచి ఖచ్చితంగా డిమాండ్ చేస్తాము, రోడ్ ఎక్కుతాము, స్టేట్ లెవెల్లో మాట్లాడతాము, జిల్లా లెవెల్లో మాట్లాడతాము. రైతుల పక్షాన మేము సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని స్వచ్ఛందంగా పనిచేస్తున్నాము. ఇది ప్రతి ఒక్క అధికారులు తెలుసు, రైతులకు తెలియదు కానీ ప్రతి ఒక్క అధికారులు మేము సొంతంగా పైసలు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాం. మా టీము మన జడ్జి గారు గుర్తించిండు, మీరు చాలా మంచి పని చేస్తున్నారని. నేను ఈ సందర్భంగా ఏమంటున్నానంటే ఇక్కడ మన బాసయ్య పామండ గ్రామానికి చెందిన ఏపుల బాసయ్య పొలంలో ఈరోజు మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఇక్కడ సుమారు ఒక 20 మంది రైతుల పొలాలు ఎండిపోయినాయి. మొత్తం అందరు రైతులకు మండల ఓసీ అధికారులను పంపించి వాళ్ళకు వెంటనే నష్టం చెల్లించాలని, చెల్లించకపోతే తీర్మానం ఉంటుంది. ఈరోజు స్టార్ట్ చేసినాం కాబట్టి ఖచ్చితంగా చెల్లించకపోతే ప్రభుత్వం పైన మేము చాలా డిమాండ్ చేస్తాము, ప్రభుత్వం ఒత్తిడి చేస్తాము. ఖచ్చితంగా మీరు ఎండిపోయిన రైతుల పంట రేపటి నుంచి అధికారులను పంపించి అధికారులు పంపిస్తారా, దీనికి సంబంధించిన అధికారులు పంపిస్తారా ఎంక్వైరీ చేయాలి. ఇంకోటి గవర్నమెంట్ ఖచ్చితంగా పంట బీమా కడతామని హామీ ఇచ్చింది మన గవర్నమెంట్, సీఎం ముఖ్యమంత్రి గారు. కానీ పంట బీమా ఎందుకు కట్టాడు రైతు తెలియదు. పంట ఏదైనా పంట బీమా కట్టాలి. ఇట్లా ఎండిపోయిన పంట వెంటనే బీమా వస్తుంది, బీమా సంస్థ ఇస్తుంది. కాబట్టి ప్రభుత్వం రైతు బీమా కట్టకపోవడంతో రైతుకు నష్టమవుతుంది. మీరు హామీ ఇచ్చారు, ఎలక్షన్ మన మేనిఫెస్టో హామీ ఇచ్చారు. మీరైతే రైతులకు ఏవైతే హామీ ఇచ్చారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను మరోసారి సూటిగా చెప్తున్నాను, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మేము అవసరం అంటే మా రాష్ట్ర కమిటీతో సహా మీ దగ్గరికి వచ్చి కూడా మేము డిమాండ్ చేస్తాము. లెటర్ పెట్టినాము, 2-3 సార్లు లెటర్ పెట్టినాము. వ్యవసాయ శాఖ మంత్రి కూడా అది గుర్తించాలి. మేము సంఘం ఏంటంటే రాష్ట్రంలో కూడా వచ్చిన మాట మీతో కూడా చర్చలు చేసినాము. మీరు ఒప్పుకున్నారు, కొన్ని చేస్తామని ఒప్పుకున్నారు. కానీ రైతులకు ఆశ పెట్టి స్కీములు ఇచ్చి రైతులకు ఇబ్బంది చేయడము ప్రభుత్వం సరైన కాదు. మా రైతు ప్రభుత్వం అని చెప్పి ఎక్కడ చెప్పిన ఫస్ట్ మేము రైతు ప్రభుత్వం, రైతు బిడ్డ అంటున్నారు అధికారి కానీ, రాజకీయ నాయకుడు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ. మరోసారి నేను చెప్తున్న ఈ సందర్భంగా చెప్పడం కాదు, రైతు పండిస్తేనే మనం తింటాము, రైతు లేని రాజ్యం లేదంటున్నారు. కానీ రైతు అనేసరికి గెలిపిస్తున్నారు. ఆఫీస్కి పోతే గౌరవం లేదు, రైతుకు చెల్పొప్పు అంటాడు. అదే వేట వస్తే కూసో నీళ్ళు తాగు చాయ్ అంటాడు. ఆ విషయం ప్రభుత్వం మొన్న జడ్జి కూడా చర్చ చేసినాము. ఫస్ట్ జడ్జి ఏమంటే రైతు గౌరవించాలి, రైతుకు అవగాహన చెప్పాలి, అలా కొత్త స్కీములు రావాలి అని బ్యాంకులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిండు. నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తర్వాత అధికారులను ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే ముఖ్యంగా మా సంఘం తరఫున, రైతుల తరఫున మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసి కోరుతున్నాను. ఖచ్చితంగా మా రైతులకు మేలు చేయాలి. మీరు మేలు చేస్తారని ప్రభుత్వం దృష్టికి అధికారులు అన్ని రికార్డు కరెక్ట్ చేయాలి. ప్రభుత్వం కూడా మీకు ఆర్డర్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటారు కాబట్టి మాకు ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ జై జవాన్, జై జవాన్, జై జవాన్. పంటనే ప్రతి ఒక్క అధికారి ప్రభుత్వము అందరినీ విజ్ఞప్తి చేసేదంటే మాకు ఖచ్చితంగా అమలు చేయాలని నేను కోరుతూ నేను ముగిస్తున్నాను. జై జవాన్, జై కిసాన్. మేము తెలంగాణ రాష్ట్ర రైతు సంఘము ఉపాధ్యక్షుడిని. నా పేరు అంతంగారి వెంకటేశము, మన్నెవారి జలాల్పురము. మేము వారి మాటలను నమ్మలేక కూడా మోకా మీద తిరిగి ఎంక్వైరీ చేసి అధికారులకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి విలేజ్, ప్రతి మండలాలను మేము కవర్ చేసుకుంటూ అధికారులకు అందించాలనే ఉద్దేశంతో మేమందరికీ అండదండగా నిలబడి మేము మాతో అయ్యే వరకు సహకారం మా సంఘం తరఫున సహకరిస్తున్నాము. ఒకవేళ స్పందించని ఎడల ప్రతి విలేజ్ నుంచి కూడా రోడెక్కి మేము వంట మార్పులు పెట్టి మా దీక్షను సవరించేదాకా మేము బయటకు వెళ్ళేది లేదు. మేము రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో మేము విలేజ్ వైజ్గా తిరిగి అందరికీ చెప్పవలసిన కారణాలు వచ్చినాయి కాబట్టి చెప్తున్నాము. దానివల్ల కలెక్టర్ గారు కూడా మాకు సహకరిస్తామన్నారు, మరి జిల్లా జడ్జి గారు కూడా సహకరిస్తామన్నారు. లాస్ట్కు మాది బతుకు ఏంటంటే రైతు లేని రాజ్యము,
ఎద్దులేని వ్యవసాయం అనేది ఒకటి పెద్దలు శాస్త్రం అనేది పెట్టిండ్రు. లాస్ట్కి అదే తీర్పుకి వచ్చిన మేము ఇప్పుడు పరిస్థితి ఆగమై ఉన్నాం. కాబట్టి మాకు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ సీఎం గారు కానీ మన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ స్పందించి సహకారం అందించగలరని కోరుతున్నాం. సరే, ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ ఘోరంగా ఉంది. ఇంకొక నెల వరకు మొత్తం పిట్టెల్లాగా రాలిపోయి నోరు తెరిచి బతికేటంత ప్రళయం ఏర్పడ్డది. కాబట్టి ఇంటి లాదులకు కానీ ఊరోళ్ళకు కానీ అందరికీ స్పందన కొంచెం ఇబ్బందిగా ఉన్నది. కాబట్టి మీరు నెల రోజుల వరకు మాకు యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్గా మాకు అధికారులను పంపించి ఎంక్వైరీ చేయించి మేము ఎంతవరకు సాధన చేస్తున్నామో మా రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో మీకు కూడా తెలిసి ఉంటుంది. మీరు దానివల్ల ఆలోచించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిందని కోరుతున్నాం.